తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముందస్తుగా కాంగ్రెస్ నాయకులు, మంత్రుల యొక్క అక్రమ కట్టడాలను కూల్చినట్లయితే బాగుండేది. మంత్రులు చెరువులను ఆక్రమించుకొని ఏర్పాటు చేసుకున్న విల్లాలను, ఫామ్ హౌస్లను కూల్చినట్లయితే ఇంకా బాగుండేది. జీహెచ్ఎంసీ అక్రమ కట్టడాలకు ఎలా అనుమతులు ఇస్తుంది? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు? వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నల్లాలు ఎలా ఇస్తున్నారు అక్రమ కట్టడాలకు? జీహెచ్ఎంసీ వాళ్ళు ఎలా హౌస్ ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు? ఇవన్నీ అక్రమ కట్టడాలు అని ముందస్తుగా వాళ్ళకి తెలియదా? బిల్డర్ల దగ్గర అపార్ట్మెంట్లు కొనుక్కున్న చాలామంది సామాన్యులు ఈ హైడ్రా వల్ల బలవుతున్నారు, రోడ్ల పాలవుతున్నారు. చాలామంది ఈ అపార్ట్మెంట్లలో హౌసెస్ తీసుకొని, అంటే లోన్లు తీసుకొని హౌసెస్ తీసుకుంటూ ఉంటారు, ఈఎంఐలు కడుతుంటారు. ఇప్పుడు హౌసెస్లు కూలగొడుతున్నారు, కానీ ఈఎంఐలు మాత్రం కట్టాల్సి వస్తుంది. ఇటు నిల్వ నీడ లేకుండా అవుతుంది, ఒకవైపు ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఇలా కొన్ని కట్టడాలను కూల్చివేస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో కూర్చొని అక్రమ కట్టడాలను కూర్చడం ఎందుకు, వారికి నిల్వ నీడ లేకుండా చేయడం ఎందుకు, ఒక జీవో తీసుకొచ్చి వారిని రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పవచ్చు కదా అని చిలక పలుకులు పలికారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వేల సంఖ్యలో విల్లాలను, అపార్ట్మెంట్లను కూల్చుకుంటూ వస్తున్నారు. ఇలా అపార్ట్మెంట్లను, అక్రమ కట్టడాలను కూల్చుకుంటూ పోతే, విల్లాలను కూల్చుకుంటూ పోతే ఇక్కడ ఉన్న ప్రజలంతా హైదరాబాదును విడిచిపెట్టి రేవంత్ రెడ్డి గారు గురువైన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టకముందే వరదలకు మునిగిపోయే ప్రాంతంలో అమరావతిని నిర్మిస్తా అంటున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి వీళ్ళంతా తరలిపోవాలి. హైదరాబాద్ నుంచి తరలిపోయి అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి, అమరావతిలో రియల్ ఎస్టేట్లో భూములు కొనుక్కోవాలి, అక్కడ నివాసాలు ఏర్పరచుకోవాలి. ఇలా అమరావతిని డెవలప్ చేయాలి అనేది రేవంత్ రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అలాగే రేవంత్ రెడ్డి గారు రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 4 చెరువులు ఉన్నట్లు సమాచారం. ఆ 4 చెరువులలో రామోజీ ఫిలిం సిటీలో ఏవైతే కట్టడాలు నిర్మించారో వాటిని కూడా ఆక్రమించుకొని వాటిని కూడా కూల్చినట్లయితే బాగుండేది. రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ భూములు దాదాపు 1000 ఎకరాల్లో ఉన్నాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకొని వాటిలో ఉన్న కట్టడాలను కూల్చినట్లయితే బాగుండేది. అలాగే ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను కూడా రామోజీరావు గారు ఆక్రమించుకున్నారు, వాటిలో కూడా కట్టడాలు నిర్మించారు. వాటిని కూడా స్వాధీనం చేసుకొని కూల్చినట్లయితే బాగుండేది. లేదా ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములు ఉన్నాయో వాటికి ప్యాకేజీ అయినా ఇప్పిస్తే ఇంకా బాగుండేది. గతంలో అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు 1,00,000 నాగలతో ఉద్యమ సమయంలో ఉన్నప్పుడు 1,00,000 నాగలతో రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తా అన్నారు. 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, కానీ ఒక్క నాగలతో 1 ఎకరాన్ని కూడా దున్నించలేకపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సామాన్యులను, వారు కొనుక్కున్న బిల్డింగ్లను, అపార్ట్మెంట్లను హైడ్రా పేరుతో కూల్చివేస్తూ వారిని రోడ్డుపైకి ఈడుస్తున్నారు. గతంలో ఏదైతే చెప్పారో, ఏదైతే సలహా ఇచ్చారో కేసీఆర్ గారికి, అదే సలహా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాటించవచ్చు కదా. ఒక జీవో ఇచ్చి వారందరినీ రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పవచ్చు కదా. అక్రమ కట్టడాలు అంటూ సామాన్యులను రోడ్డుకి ఈడుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, వారిని రోడ్డు పాలు చేస్తున్నారు. నిజంగా హైడ్రా చిత్తశుద్ధితో పనిచేసినట్లయితే ముందుగా కాంగ్రెస్ నాయకుల, కాంగ్రెస్ మంత్రుల యొక్క అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు ఏవైనా ఉంటే వాటిని కూల్చివేసినట్లయితే హైడ్రా కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రజలు నమ్ముతారు. కానీ కాంగ్రెస్ వాళ్ళ బిల్డింగ్లు కానీ, వాళ్ళ అపార్ట్మెంట్లు కానీ, వాళ్ళ విల్లాలు కానీ, వాళ్ళ ఫామ్ హౌస్లు కానీ ఏవి కూల్చకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఓటు వేశారు హైదరాబాద్ వాసులు, హైదరాబాద్ చుట్టూ ఉన్న వాసులు అందరూ. అందుకే వారి అపార్ట్మెంట్లను, వాళ్ళ బిల్డింగ్లను, వాళ్ళ ఇళ్లను కూల్చుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఒక కక్ష సాధింపు చర్యగానే భావించారు.